తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యులు. ఇప్పుడు పద్యకాలంలోనే మామూలుగా అందరికీ అర్థమయ్యేటటువంటి భాషలో పదకవితను ఆసరాగా చేసుకుని వేదాంత ఉపనిషత్ సారాన్ని మొత్తం తన పదాల ద్వారా సంకీర్తనల ద్వారా ఈ జాతికి అందించినటువంటి మహానుభావుడైన వెంకటేశ ముద్ర. ఆ ముద్రతో పడుకున్నాడో తిన్నాడో తినలేదో పడుకోలేదో ఎవరికి తెలియదు. ఏకంగా తన జీవితకాలంలో 32,000 సంకీర్తనలు రాశాడు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత కష్టమో. పైగా ఆ రాసినటువంటి సంకీర్తనలన్నీ ఒక మాటని మళ్ళీ పునశ్చరణ చేయకుండా, ఒక భావం మరొక భావంతో సంబంధం లేకుండా అనేక రకాల భావాలతో ఆ సంకీర్తనలు ఉంటాయి. మీరు మామూలుగా వినేటటువంటి సంకీర్తనలు అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి. బ్రహ్మగడిని భారము, తందనాన ఆహి, గురి తెలియని గొంగ, ఇటువంటి పాటలు చాలా ఉన్నాయి. కానీ ఆ పాటలన్నీ వేరు, అన్నీ ఒక రకంగా ఉండవు. అన్నీ ఒకే బాణీల్లో పాడడానికి కుదరదు. ఎన్ని రకాల బాణీలు ఉంటాయో, అసలు ఎన్ని ఉండేవో మనకేం తెలియదు. పైగా ఆయన ఏమిటంటే ఒక సాహితీ విప్లవకారుడండి. ఆయన కోవెల పాటలు, చిలుకల పాటలు, చందమామ పాటలు, తుమ్మెద పదాలు, జాతరలు, తర్వాత జ్వాల పాటలు, శోభనం పాటలు, మంగళ పాటలు, వైభోగాల పాటలు, మేలుకలుగు పాటలు, నలుగు పాటలు, దంపుళ్ళ పాటలు, గూగూగులు, ఆరతులు, మంగళారతులు, అల్లో నేరుళ్ళు, చాంగుబడాలు, అందనారలు, ఒకటి కాదు. అసలు ఇన్ని వైవిధ్యమైనటువంటి రచనలు ఇంక ఏ వాగ్గేయకారుడు రాశాడని దాఖలాలు లేవు. కొన్ని పాటలు నేను చేసిన తర్వాత నాకు అనిపించింది, కొంత సాహిత్యం నేను బాగా గమనిస్తుంటే ఎంత లోతుకి వెళ్ళిపోయాడు ఆయన, ఎంత లోతైన అర్థాలు చెప్పాడు, ఎన్నెన్ని భావాలు. ఇప్పుడు ఒక పాట వినిపిస్తాను చూడండి, ముందు మాటలు అంటాను. కూడుదు రోరకే ఒకచో, గుమిగూడుదురు వేరొకచో, ఏడకో తెరువులు నడతలు, ఏటిదో హరిమాయ. ఇది మామూలుగా అందరికీ తేలిగ్గా అర్థమయ్యేటటువంటి మాటలు ఇవన్నీ. కానీ తేలిగ్గా ఆ మాటలు అర్థమైనట్టుగా సంగీతం కూడా ఉండాలి. కానీ సంగీతం ఈ సాహిత్యం యొక్క స్థాయిని పెంచాలి. సాహిత్యం యొక్క స్థాయిని ఎలివేట్ చేయాలి. అంటే పైకి తీసుకొచ్చి అబ్బా అనుకోవాలి. రామ నన్ను బ్రోవర, సీతారామ నన్ను బ్రోవర, సరళమైనటువంటి మాట. కానీ సంగీతం ఎటువంటిది? అంతకన్నా 4 రెట్లు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, సరళమైనటువంటి మాటలు, దానికి సమానమైనటువంటి సంగీతం. ఉండేది రాముడొకడు ఊరకే చెడిపోకే మనస, మామూలు మాటలు. ఒక్కడే రాముడయ్యా, ఎందుకు చెడిపోతావు, ఇంతే మాట అర్థం. కానీ సంగీతం ఉండేది రాముడొకడు ఊరకే చెడిపోకే మనస. సంగీతం యొక్క పాలు ఎక్కువ. అందుకని త్యాగరాజుకి అంత కీర్తి. అలాగే అన్నమయ్య కీర్తనలు కూడా ఉండాలి. కుడుడు రూరకే ఒకచో, గుమిగూడు గుమివీటురు వేరొకచో, కుడుడు రూరకే ఒకచో, గుమివీటురు వేరొకచో, ఏడకో తెరువులు నడటురు, ఏడకో తెరువులు నడటురు, ఎటిదో హరిమాయ, కుడురు రూరకే ఒకచో,
గుమివేతురు వేరొకచో. ఇది అన్నమయ్య సంకీర్తనలో ఉండే వేదాంతార్థం చూడండి. జననంబులు మరణంబులు జమునుదయాస్తమయంబులు. పుట్టటం చావటం ఈ రెండుట యమధర్మరాజుకి పొద్దున్న రాత్రితో సమానం. చూడండి ఎటువంటి గొప్ప మాట, ఒకసారి ఆలోచించండి. అందుకని సాహిత్యం ఆలోచనామృతం. సంగీతం ఆపాత మధురంగానే ఉండాలి, అప్పుడే రెండింటికి జత. జననంబులు మరణంబులు జమునుదయాస్తమయంబులు. జముడు అంటే యముడు. జనులివి కనుచునే కనకము సరినార్జింపుదురు. ఇవన్నీ తెలుసు ఆయనకి. పొద్దున రాత్రి పుట్టడం చావటం మనుషులకి ఎలాగో ఆయనకి మటుకు పొద్దున రాత్రి. అయినా మనుషులు సామాన్యంగా ఉండేటటువంటి ఆలోచనలు మాత్రమే ఉండేవాళ్ళు డబ్బు కోసం తిప్పలపడుతుంటారు. జననంబులు మరణంబులు జమునుదయాస్తమయంబులు. జనులివి కనుచునే కనకము సరినార్జింపుదురు. పొనుగుచు నిలిచినదేరో పోయినదేరో కానము. అన్నీ తెలిసినట్టుగా కనిపిస్తాయి కానీ ఒక్కటి తెలీదు. ఎనగొని వెరగైనిదే ఇట్టిది హరిమాయ. కుడుదురూరకే ఒకచో గుమివిత్తురు వేరొకచో. ఎడకో తెరువులు నడతురు ఎటిదో హరిమాయ. కుడుదురూరకే ఒకచో గుమివిత్తురు వేరొకచో. అన్నమాచార్య సాహిత్యం ఎంత లోతుగా వెళ్ళిపోయాడో ఆ మహానుభావుడు. ఆయనతో పాటు సమానంగా అర్థం చేసుకుంటూ లోతుగా వెళ్ళిపోవాలి మనం. అంటే వెళ్ళిన కొద్దీ తవ్విన కొద్దీ నిధులు దొరుకుతాయి. అర్థం చేసుకుని చదివిన కొద్దీ ఆ మనిషి ఆలోచనలు ఏమిటో మనకి బాగా అర్థమవుతాయి. ఆయన రాసినటువంటి పాటకి సమానమైనటువంటి ఇంకా అంతకన్నా ఎక్కువైనటువంటి స్థాయిలో సంగీతం ఉంటే సాహిత్యం అర్థమవుతుంటుంది, సంగీతం ఆనందపడుతూ ఉంటాం. సంగీతానికి సంతోషిస్తాం, సాహిత్యానికి ఆలోచనామృతంగా ఉంటుంది. అది లెక్క.